లేవనెత్త అంత జ్వరం ఆమెను వదిలిపోయాను. ఆమె వారికి ఉపచారం చేయసాగాను. చూసారండి, జ్వరం ఏమైపోయింది? వదిలిపోయింది. వెంటనే ఈ జ్వరాన్ని పోగొట్టింది ఎవరో? దేవుడు. ఇప్పుడు ఆమె వారికి ఏం చేసింది? ఉపచారం చేసింది. ఈ రోజున జ్వరం రాగానే దేవునికి చెప్పుకోవట్లా. ఇంటి వారు కానీ ఎవరైనా కానీ జ్వరం వచ్చిందంటే ప్రభు ఏమకి జ్వరం వచ్చింది అని ఎవరు, దానికి జ్వరం వచ్చిందని ఎవరు చెబుతున్నారు? ఎవరు చెప్పట్లేదు. తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? దేవుని పని విషయాల్లో ఉంటున్నారా? ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచిండని ఉంటున్నారా? ఉండట్లేదు. ఎలా ఉంటున్నారు? లోక సంబంధంగా వెళ్ళిపోతున్నారు, లోకాశల్లో వెళ్ళిపోతున్నారు. ఏమి మాత్రం ఏం చేసింది పేతురత్త గారు వారికి, యేసుక్రీస్తు ప్రభు వారికి, అక్కడ ఉన్న వారికి ఏం చేశారు? ఉపచారం చేశారు. నీలో ఉన్న జ్వరం పోవాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? దేవునికి చెప్పుకోవాలి. అంటే అక్కడ ఉన్నవారు కానీ ఎవరైనా కానీ దేవునికి చెప్పుకోవాలి. తర్వాత నువ్వు దేవునికి చెప్పుకొని తర్వాత నువ్వు హాస్పిటల్కి, దేవుడే ఇప్పుడు లూకా గారు ఉన్నారు, ఆయన వైద్యుడే. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళను, ట్యాబ్లెట్ వేసుకోను, లేకపోతే ఇంజక్షన్ చేయదు, ఇవన్నీ చాలా మంది చెబుతారు. నువ్వు హాస్పిటల్కే, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవునికి చెప్పి నువ్వు హాస్పిటల్కే వెళ్ళి నువ్వు ఆ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఆ మందులు అనేది నువ్వు తీసుకొని వచ్చినప్పుడు అవి వేసుకునేటప్పుడు నువ్వేం చేయాలి? నీళ్లు తాగినా, పానము చేసినా, భోజనం చేసినా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఆ ట్యాబ్లెట్, ఆ మందు వేసుకునేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే వాటర్ తాగేటప్పుడు ప్రార్థన చేసుకొని నువ్వు వాటిని వేసుకోవాలి. వేసుకున్నప్పుడు నీలో ఉన్న ఆ జ్వరం కానీ అనారోగ్యం కానీ పోతుంది. చెబుతూ ఉంటారు. ఎవరు? వాళ్ళకి ఆలోచన ఇచ్చేది దేవుడే. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.